కర్నూలులో జరిగిన ఈ భార్యాభర్తల కథ వింటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థమవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్నూలులో రాఘవ్, సీత అనే భార్యాభర్తలు ఉండేవారు. వారు చాలా సాధారణ కుటుంబం. రాఘవ్ చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు. వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఒకరోజు రాఘవ్ వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోయింది. రాఘవ్ రోజు రోజుకి నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఒక రాత్రి సీత, నేను ఓడిపోయాను, ఈ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీత అతని చేతిని పట్టుకొని నవ్వింది. మీరు ఓడిపోలేదు, నేను ఉన్నాను కదా, మనం కలిసి ఈ కష్టాన్ని దాటుదామంది. మరుసటి రోజు నుంచి సీత ఇంట్లోనే పచ్చళ్ళు, వడియాలు చేసి అమ్మడం మొదలుపెట్టింది. రాఘవ్ దుకాణం చూసుకునేవాడు. సీత తన బంగారు గాజులు కూడా అమ్మేసింది. కానీ ఒక్కరోజు కూడా భర్తను నిందించలేదు. రోజులు, నెలలు గడిచాయి. వారి కష్టం ఫలించింది. వ్యాపారం మళ్ళీ నిలదొక్కుంది. అప్పులన్నీ తీర్చేశారు. ఒకరోజు రాఘవ్ సీతను బంగారు దుకాణానికి తీసుకువెళ్ళాడు. నీ గాజులు తిరిగి కొనిపెడతాను అన్నాడు. సీత చిరునవ్వుతో, నాకు గాజులు అవసరం లేదు, కష్టాల్లో కూడా నా చేయి వదలని భర్త ఉంటే చాలు అంది. ఆ మాట విని రాఘవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు రాఘవ్ ఒక విషయం గ్రహించాడు. సంతోషంలో తోడుగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కష్టాల్లో కూడా పక్కనే నిలబడేవారే నిజమైన జీవిత భాగస్వాములు అని. భార్యాభర్తల బంధం ప్రేమతో మొదలవుతుంది, కానీ నమ్మకం, త్యాగం, తోడ్పాటుతో జీవితాంతం నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ.